మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, ఇంగువ ఈ 3 వేసుకొని మనం చిన్న చిన్నగా మునక్కాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో బాగా అవి ఉడికాక జీలకర్ర ప్లస్ ధనియాల పొడి ఇంకా కొంచెం పెప్పర్ పొడి వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మునక్కాయలు తగినంత వేసుకోవాలి. పసుపు, ఉప్పు, సాల్ట్, ఇప్పుడు మునక్కాడలు వేసుకోవాలి. లాస్ట్కి ఉడికినాక పెప్పర్ పౌడర్, ధనియాల పొడి. ఉడికాక ధనియాల పొడి వేయాలి, పెప్పర్ పౌడర్, అంతే, ఇంకా ఏమీ లేదు ఇందులో. చాలా ఈజీగా మనకి ఈజీ మెథడ్. మూత పెట్టాలి. మునక్కాడ ఫ్రై చాలా బాగుంటుంది. వెరీ ఈజీ టు మేక్, వెరీ టేస్టీ. అండ్ కందా ఫ్రై. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మేక్ కాకరకాయ, కర్రెలా ప్లస్ శనగపప్పు, ఉడికించిన శనగపప్పు 2 కలిపి చేస్తాం. 3 కూరలు ఇవాళ. దిస్ ఇస్ టుడేస్ మెనూ. ఓకేనా? ఇంకెంతసేపు మేడం? ఇంకొక 5 minutes. కొంచెం మనం జీలకర్రను ధనియాల పొడి గ్రైండ్ చేసుకొని దాంట్లో ఉడికినాక కలిపేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కలిపింది. సింపుల్గా ఉంటుంది, సిస్టమేటిక్గా చేసుకుంటున్నాం. సార్ ఎలా చేశారో ఇంట్లో కూడా అలాగే చేస్తున్నాను అప్పటి నుంచి, సార్ వచ్చినప్పటి నుంచి. అంతకుముందు వేరేలాగా చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు సేమ్ సార్కి ఎలా వంట చేస్తున్నామో అలాగే చేస్తున్నాం. ఒక 2 minutes. ఇప్పుడు మనం మునక్కాయ ఫ్రై చేసుకున్నాము.
ఇది అయిపోయింది. తీసుకో